ఈ న్యూ హెలికాప్టర్ మామూలుగా లేదు. మన డ్రైవింగ్ గురించి అందరికీ తెలిసిందే గాని ఇకైతే వచ్చేసాం గైస్. ఇక్కడైతే అరే చూసారు కదా, జర కిందకి తోస్తాయి గైస్. పడితే పడ్డాడు కానీ కింద విమాలు పలుకుల్లో కేసులు వేసాడు. హాయ్ గైస్, మనకైతే మొత్తానికి న్యూ అప్డేట్ అయితే వచ్చేసింది. ఈ ఏమేమి అన్ని చూద్దాము. వీడియో లాస్ట్ వరకు చూడండి, క్రేజీగా ఉంటది. ఇంకా స్టార్టింగ్ లోనే ఇక్కడైతే హెలికాప్టర్స్ అయితే చూసారు కదా గైస్. హెలికాప్టర్స్ అయితే మామూలుగా లేవు, న్యూ హెలికాప్టర్స్. ఈ లోన్ అయితే ఎవరో ఉన్నారు గైస్, ఇద్దరు. వీళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు ఎవరో కామెంట్ చేయండి గైస్ మీకు తెలిస్తే. ఇంకా ఈ పైన అయితే హెలికాప్టర్ పైన ఫ్యాన్లు ఉన్నాయి కదా గైస్, అవి అయితే తిరుగుతున్నట్టు ఉన్నాయి. కాకపోతే దీని పాత హెలికాప్టర్ మీద పోల్చుకుంటే ఇదైతే చాలా బాగుంది. ఇంకా బయటకు వెళ్ళి దీని సీట్ కూడా ఏంటో చూసేద్దాము. గైస్ మీరు ఇక్కడ కింద చూస్తే స్ట్రక్చర్ అయితే మారింది. ముందు మీద అయితే ఇది చాలా బాగుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మన చుట్టుపక్కల అయితే కొన్ని ట్రీస్ యాడ్ అయ్యాయి. పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా అంతా ట్రీస్ ఉన్నాయి. మన హౌస్ రైట్ సైడ్ చూస్తే చివరి నుంచి ఆ చివరి దాకా ట్రీస్ ఉన్నాయి. మన హౌస్ చుట్టూ ట్రీస్ అయితే లేవు. ఇదిగోండి చివరి నుంచి ఆ చివరి దాకా ఉన్నాయి. అదే పోలీస్ స్టేషన్ అయితే పోలీస్ స్టేషన్ చుట్టూ అయితే ట్రీస్ పెట్టారు. ఇప్పుడైతే చీట్ కోడ్ చూసేద్దాం గైస్. న్యూ హెలికాప్టర్ 8001 గైస్ డైల్ చేస్తే వస్తుంది. ఇంకా ఇది ఎలా ఉందో టెస్ట్ చేసేద్దాము. చూసారు కదా గైస్, దీని సౌండ్ అయితే ముందు హెలికాప్టర్ మీద చాలా అంటే చాలా మారింది. దీనికి ఏమైనా కలర్ చేంజ్ చేద్దాం అంటే అవ్వట్లేదు గైస్. ఇంకా ఇదైతే ఎలా ఉందో ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాము, గాల్లోకి ఎగురుదాము. దీని సౌండ్ అయితే మామూలుగా లేదు గైస్. ముందు హెలికాప్టర్ మీద చాలా అంటే చాలా బాగుంది. ముందుదైతే కొద్దిగా ఇరిటేటింగ్ గా ఉండేది సౌండ్. అలాగే ఈ న్యూ హెలికాప్టర్ లుక్ ఇన్సైడ్ ఎలా ఉందో చూసేద్దాము. 8001 గైస్ దీని చీట్ కోడ్. ఇంకా లోన్ కి అయితే ఎక్కేసి లోన్ లుక్ అయితే ఎలా ఉందో చూద్దాము. ఇంకా ఫ్రంట్ వ్యూలో అయితే ఏం లేదు, అంత డొల్లే. పర్లేదు గైస్, బాగానే ఉంది. ఒకసారి మన పాత హెలికాప్టర్ కూడా చూద్దాము. 8000 గైస్ డైల్ చేస్తే వచ్చేస్తుంది. మన పాత హెలికాప్టర్ కూడా బాగానే ఉంది. అరే దీని సౌండ్ కూడా మార్చినట్టున్నారు గైస్, చేంజ్ అయింది ముందు మీద చూస్తే. ఒకసారి చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి దీని సౌండ్ చేంజ్ అయిందో లేదో చెప్పండి. అలాగే మనం ఎప్పుడెప్పటి నుంచి ఎదురు చూస్తున్న స్పీడోమీటర్ కూడా యాడ్ అయింది. మీరు దానికోసం ఫస్ట్ గా అయితే ఒక వెహికల్ తీసుకోవాలి గైస్. నేను F1 కార్ తీసుకుంటున్నాను. ఇంకా F1 కార్ అయితే మామూలుగా ఉండదు. స్పీడ్ అయితే నా ఫేవరెట్ కార్ ఇది. ఎందులోని మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే అక్కడ మన హెల్త్ పైన అయితే చూపిస్తుంది స్పీడ్ ఎంత వెళ్తుందో అని. ఇదైతే టోటల్ స్పీడ్ ఎంతో చూద్దాం గైస్. దీని స్పీడ్ ఇంకా స్పీడ్ అయితే వెళ్ళిపోదాం. దీనిది అయితే 250 km/h గైస్. మామూలు స్పీడ్ కాదు. కాకపోతే ఇది చాలా స్పీడ్ గా అంటే చాలా స్పీడ్ గా అందుకుంటుంది. సెకండ్స్ లోనే 250కి వెళ్ళిపోతుంది గైస్ ఇది. అలాగే మనకి పోలీస్ స్టేషన్ లో అయితే న్యూ NPC క్యారెక్టర్స్ యాడ్ అయ్యాయి అంట. పదండి వెళ్ళి చూసేద్దాము. పోలీస్ స్టేషన్ లోన్ కి అయితే వచ్చేసాం గైస్. ఈ లోన్ అయితే NPC క్యారెక్టర్స్ అయితే చూద్దాం. బయటనైతే మారినట్టున్నారు. అరే ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ అయితే మారాడు గైస్. అతనైతే ఆ పోలీస్ NPC క్యారెక్టర్ అయితే మారాడు. ఇంకా మధ్యలో వాడు అలాగో ఉన్నాడు. ఈ చివరి కూడా మారినట్టున్నాడు. ఇంకా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అయితే అలాగే ఉన్నారు. అరే ఈ లోన్ ఏంటి గైస్, ఈడు బుర్ర పట్టుకొని ఉన్నాడు. ఈడు ఏ పెద్ద తప్పు చేశాడో ఏంటో, జైల్లో అడుగు తింటున్నాడు అయితే. బుర్ర పట్టుకొని ఉన్నాడు. పదండి అలాగే హెలికారియర్ చీట్ కోడ్ అయితే చూసేద్దాం. దాని చీట్ కోడ్ అయితే 1 2 3 4 5 గైస్. ఇంకా డైల్ చేసిన తర్వాత అదే స్పాన్ అయిపోతుంది. ఇది ఎక్కడ స్పాన్ అవుతుందో మనకే తెలియదు గైస్. దానికి నచ్చిన ప్లేస్ లో అయితే స్పాన్ అవుతుంది. ఇప్పుడు దాని పైకి అయితే వెళ్ళిపోదాం. దాని పైకి వెళ్ళడానికి ఏ వెహికల్ యూజ్ చేద్దాం? కొత్తగా వచ్చిన హెలికాప్టర్ యూజ్ చేద్దాం. 8001 గైస్ డైల్ చేసి పైకి అయితే వెళ్ళిపోదాం. పైకి అయితే వచ్చేసాం గైస్. ఇక్కడైతే అరే చూసారు కదా జెట్ అయితే ఎలా వెళ్తుందో. ఆ జెట్ వల్ల మనకి ఏం ప్రాబ్లం ఉండదు అనుకుంటున్నా. అది కూడా అటాక్ చేస్తే మనం ఏం చేయలేం. అరే ఇక్కడ నుంచి అయితే రోబోట్స్ చాలా అన్ని వచ్చేస్తున్నాయి, ఏ రోబోట్స్ మన మీద అటాక్ చేయడానికి. ఇంక ఇక్కడైతే ల్యాండింగ్ అయిపోదాము. ల్యాండ్ అయిపోయాను. ఇంకా ఐరన్ బాయ్ చీట్ కోడ్ కూడా యాక్టివేట్ చేశాను. ఇంకా పదండి ఆ రోబోట్స్ని అయితే అంతం చేసేద్దాము. దీంట్లో ఇలా అంతం చేయలేకపోతున్నాం గైస్. చూసారు కదా దానికి ఏం అవ్వడం లేదు దీంతోని. అరే మనం ఇంకా ఇన్ఫినిటీ హెల్త్ ఆన్ చేసుకున్నాం కాబట్టి మనకి ఏం అవ్వలేదు. పర్లేదు, ఇంకా లేచే మరి యుద్ధం చేద్దాం దాంతోని. ఇంకా ఇవైతే చాలా అంటే చాలా ఎక్కువ వచ్చేసాయి గైస్. చూసారు కదా ఎన్ని ఉన్నాయి వచ్చాయో. ఇంకా దీంట్లోకి అయితే మన సూపర్ పవర్స్ వేస్తున్నాం కానీ ఏం అవ్వడం లేదు. అరే కిందకి తోస్తాయి గైస్. పడితే పడ్డాడు కానీ కింద విమాలు పలుకుల్లో కేసులు వేసాడు. అలాగే మీరు బ్యాక్ వచ్చి చూస్తే ఇక్కడ మిషన్స్ ఉంటాయి కదా గైస్. ఆ మిషన్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ కూడా మిషన్ ఒకటి యాడ్ అయింది. పదండి మరి ఆ రోబోట్స్ ని ఎలా అంతం చేయాలో చూసేద్దాము. గేమ్ లోడ్ అయిపోయింది. ఇంకా డైరెక్ట్ హెలికారియర్ పైన అయితే మనకైతే తీసుకొచ్చింది. జెట్ అయితే చూసారా ఎలా ఎగిరిపోతుందో. ఇంకా ఇన్ఫినిటీ హెల్త్ కూడా ఆన్ చేసుకున్నాము. ఐరన్ బాయ్ చీట్ కోడ్ కూడా యాక్టివేట్ చేసాము. ఈ జెట్ ని అంతం చేయలేకపోతున్నాం గైస్. దానికి ఒక్క బుల్లెట్ కూడా తగలట్లేదు చూసారా. ఈ లాంచ్ గన్ తోనైతే మనం ఏం చేయలేకపోతున్నాం. అరే రోబోట్స్ అప్పుడే వచ్చేసాయి గైస్. ఏంది అరే
ఏంది గైస్ ఈ బుర్ర పాడు చేతనాయి రే ఏంది గైస్ ఈ బుర్ర పాడు చేతనాయి పదండి అవి ఎన్నిసార్లు కిందకి తోసినా మనం అయితే మళ్ళీ దాంతోనే అటాక్ చేద్దాము. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. పైకైతే వచ్చేసాము. ఒక వెహికల్ అయితే తీసుకుందాము. అరే వెహికల్ తీసుకుందాం అనుకున్న లోపే ఈ ఎయిర్ రోబోట్స్ అయితే వచ్చేసాయి గాయస్. ఏంది ఇవి ఎన్నిసార్లు అరే నించోనివ్వట్లేదు గాయస్. ఒకదాని తర్వాత ఒకటి ఫుట్బాల్ ఆడుకుంటున్నాను నాతోనైతే. అరే ఈ కింద విమల్ పలుకుల్లో కేసరి వేసేస్తున్నాడు ఒక పక్కలి. ఒరే ఏంటి గాయస్ ఇన్నన్ని వస్తున్నాయి. అరే మళ్ళీ కిందకి తోస్తాయి గాయస్. మళ్ళీ బ్యాక్ వస్తాము. ఇంకా మళ్ళీ ఇన్ఫినిటీ హెల్త్ చీట్ కోడ్ అయితే యాక్టివేట్ చేస్తాము. ఈసారి ఏమన్నా గన్ తీసుకుందాం గాయస్. పదండి గన్ అయితే తీసాను. ఈసారి అవి ఎన్ని వచ్చినా అసలు తగ్గేదే లేదు. పుష్పరాజ్ గాయస్ మీరు గమనించారో లేదు, అక్కడ ఏ రోబోట్ అయితే చనిపోయింది. జెట్కి ఏమో అవడం లేదు. ఇంక ఏ రోబోట్స్ అయితే అంతం చేసేద్దాం గాయస్. వేట మొదలెడదాం. మిగతా రోబోట్స్ మన దగ్గర రావడం లేదు. మనమే ఇంకా దాని దగ్గరికి అయితే వెళ్దాము. ఇంకా బీజం కొట్టు బీజం. అన్ని రోబోట్స్ అయిపోయి ఇంకా ఈ జెట్ ఒకటే ఉండిపోయింది. జెట్ని ఎంత కొట్టినా ఏం అవడం లేదు. నాకు తెలిసి ఇది ఇలా తిరుగుతూ ఉంటది అనుకుంటా. మనల్ని ఏం చేయదు కాబట్టి ఇంకా దాన్ని వదిలేద్దాము. మిషన్ కంప్లీట్ చేసాం గైస్. ఇప్పుడు వెళ్ళి మనం ఏ రోబోట్ చీట్ కోడ్ అయితే చూసేద్దాము. పదండి ఏ రోబోట్ చీట్ కోడ్ తెలుసుకుందాం. దాని చీట్ కోడ్ 3380 గైస్. డైల్ చేస్తే స్పాన్ అవుతుంది. ఇలా స్పాన్ చేసాం లేదా వెంటనే అటాక్ చేసేస్తుంది. ఎనీవేస్ మీకు ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ గైస్. మళ్ళీ ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే కలుద్దాం. బాయ్.